ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని మన బిడ్డల్ని కూడా దీవిస్తారు, వృద్ధి పొందిస్తారు. మన బిడ్డల విషయంలో సక్సెస్ అనేది ఇస్తారు. అయితే ఒకవేళ మన పిల్లలు మన మాట వినకుండా ఉన్నారా, భయపడవద్దు. ఫోన్కి బానిస అయిపోయి ఉన్నారా, మీరు ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తారు. దేవుడు అంటున్నారు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని రక్షిస్తానని. ఏ విషయంలో వారు బంధకాలలో ఉన్నారో దేవుడు వారిని విడిపిస్తారు. మన పక్షమున దేవుడు కార్యం చేస్తారు. బంధకములలో ఉన్న బిడ్డలను విడిపిస్తారు. జ్ఞానం కొదువై ఉన్న ఎడల మనం ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞానం అనుగ్రహించే దేవుడు. అలాగే ఒక తల్లి తన కుమారుడు బంధకములలో ఉన్నప్పుడు వారంనకు ఒక్కసారి ఒక్కరోజు నిర్ణయించుకొని ప్రార్థించడం మొదలుపెట్టింది, కన్నీరు గార్చి ఉపవాసం చేసి. అయితే దేవుడు ఆమె ప్రార్థన విని కుమారుని రక్షించుకున్నారు. ఇది మా కుమారుడు పెద్ద ప్రవక్త. సో మన ప్రార్థనలు దేవుడు వింటున్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, చిన్నపిల్లల్ని మీ ఆధీనపరుచుకుంటున్నాం, మమ్మల్ని మీ ఆధీనపరుచుకుంటున్నాం. బానిసత్వం నుంచి, బంధకముల నుంచి వారిని విడిపించండి అయ్యా. మమ్మల్ని మా కుటుంబంలో వృద్ధి పొందిస్తానన్నారు. సహాయం చేస్తారని నమ్ముచున్నాము అయ్యా. మీ యొక్క కృప వారికి తోడుగా ఉంచమని యేసే పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో వృద్ధి పొందించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.